హాయ్ ఫ్రెండ్స్. సో ఎలా ఉన్నారు? సో డిన్నర్ అయిపోయిందా? చూడండి ఫ్రెండ్స్, బల్లూకానికి బందిపోటు ఎవరు పొడిచింది అంటే స్టాక్ మార్కెట్ బుల్. సో అయితే ఏంటంటే, సో మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి ఇది కొత్త విషయం, సర్ప్రైజు, షాక్ అయితే కాదు. ఎందుకనంటే మనం 2-3 డేస్ నుంచి మాట్లాడుకుంటున్న లెవెల్సే. ఎవరైనా కొత్తగా సబ్స్క్రైబ్ చేయాలనే ఉద్దేశం ఉంటే 2-3 డేస్ వీడియోస్ వెనక్కి చూడండి, ఆటోమేటిక్గా మీ అంతా మీరే సబ్స్క్రైబ్ చేస్తారు. కంటెంట్ అలా ఉంటుంది ప్రీవియస్ వీడియోస్లో, అదనమాట. కాబట్టి వీడియో స్టార్ట్ చేసే ముందు వీడియోని లైక్ చేసుకోండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తాను. అలాగే న్యూస్ అప్డేట్స్లో ఈరోజు మార్కెట్ని అంతలా సపోర్ట్ చేసింది ఎవరు అని అంటే రిలయన్స్, అదానీ పోర్ట్స్. సో చూడండి, భారీగా ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారు. సో ఆ అప్డేట్ గురించి చూద్దాం. సూపర్ అప్డేట్, అది నిఫ్టీకి నిజంగా బూస్ట్ ఇచ్చే అప్డేట్ అని చెప్తాను. అలాగే ఇజ్రాయిల్ డిఫెన్స్ కంపెనీతో సో ఈ పర్టికులర్ స్టాక్, ఈ డిఫెన్స్ స్టాక్ అనేది సో వాళ్ళు కలిసి పనిచేయబోతున్నారు. దానివల్ల ఆ కంపెనీకి ఖచ్చితంగా పాజిటివ్ న్యూస్ అప్డేటే. అది ఏంటి అనేది చూద్దాం. అలాగే సుబ్రోస్కి సంబంధించిన మేనేజ్మెంట్ కామెంటరీ, దానికి సంబంధించిన స్టాక్ అనాలిసిస్ కంప్లీట్గా చూద్దాం. ఐటీసీకి సంబంధించిన టార్గెట్ అప్డేటు, టీవీఎస్ మోటార్స్కి సంబంధించిన న్యూస్ ఇన్ఫర్మేషను, సన్ ఫార్మాకి సంబంధించిన న్యూస్ అప్డేటు ఇత్యాది విషయాలతో సింపుల్గా వీడియోని ఎండ్ చేసేద్దాం. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద చూస్తుంది ఏంటంటే నిఫ్టీ యొక్క డే చార్ట్. సో ఆల్రెడీ మనం డే బిఫోర్ ఎస్టర్డే, సో అంటే నిన్నటి వీడియోనే కాదు, సో ఈ వీడియోనే కాదు, డే బిఫోర్ ఎస్టర్డే వీడియో అంటే చూడండి ఇక్కడ 2 డేస్ బ్యాక్. సో ఈ స్టాక్ మార్కెట్ పడింది కానీ ఈ లెవెల్ అని మనం డిస్కస్ చేశాము. సో ఆ వీడియో చూడకపోతే నేను ఎండ్ కార్డ్లో పోస్ట్ చేస్తాను. మీరు ఈ వీడియో ఎండ్ అయ్యేటప్పటికి మీకు ఎండ్ కార్డ్లో ఆ వీడియో ఉంటుందన్నమాట, దాన్ని క్లిక్ చేసి చూడొచ్చు అనమాట. సో అది ఒకసారి చూడండి. మనం ఏమనుకున్నాము అని అంటే, సో 2 డేస్ బ్యాక్ వీడియోలో మనం చూడండి, 2 డేస్ బ్యాక్ వీడియోలో మనం మాట్లాడుకున్న లెవెల్స్ చూడండి. 2 డేస్ బ్యాక్ వీడియోలో మనం నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో స్ట్రాంగ్ బై ఆర్డర్స్ ఉన్న ఏరియా ఏంటి అని అంటే, సో ఈ పర్టికులర్ జోన్ అని చెప్పి అనుకున్నాం. ఈ క్యాండిల్కి మధ్య గ్యాప్, అదొక పాజిబిలిటీ. అలాగే ఏంటంటే ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క టేల్ కింద బయర్ యాక్టివేట్ అవుతాడు అని చెప్పి మనం అనుకున్నాము. సో ఈ 2 పాజిబిలిటీస్ మనం గట్టిగా మాట్లాడుకున్నాం. ఈ డ్రాప్ ఉన్నప్పుడు కూడా బ్రాడ్ పిక్చర్ అప్ ఉంది, ట్రెండ్ అప్ ఉంది, కాబట్టి మనకు మ్యాక్రో డేటాలో తేడా లేదు. కాబట్టి అలాగే హిట్టింగ్లో కూడా డౌన్ సైడ్కి బలంగా వెళ్ళాలని ఇంటెన్షన్ కనిపించట్లేదు, కాబట్టి అది రీట్రేస్మెంట్ అని చెప్పాను. సో కాబట్టి మీలో చాలామంది అబ్జర్వ్ చేసే ఉంటారు. సో ఇప్పుడన్నా అర్థమై ఉండాలి రీట్రేస్మెంట్ అనేది. అది చూడండి, కరెక్ట్గా ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క లో కట్ అయిన తర్వాత బయర్ నిన్న యాక్టివేట్ అయ్యాడు. అర్థమవుతుందా? సో మనకి ఈరోజు ఏంటంటే ఓపెనింగ్ తర్వాత మీరు క్యాండిల్ చూస్తుంటే క్లియర్గా పైకి వెళ్తున్నట్లు అర్థమయ్యే ఉంటుంది. అయితే 9 to 10 పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అప్డేట్ ఇద్దాం అనుకున్నాను, కానీ ఏంటంటే అనుకోని కారణాల వల్ల, సో ఏంటంటే మనకి మనం ఆథరైజ్డ్ పర్సన్ కదా, దానికి సంబంధించిన వెరిఫికేషన్ వచ్చారనమాట. సో దానివల్ల ఏంటంటే థర్డ్ పార్టీ వాళ్ళు వెరిఫికేషన్ రావడం వల్ల ఆ టైంలో ఏంటంటే నేను సిస్టమ్ ముందు లేను. సరే, నేను సిస్టమ్ ముందు లేకపోయినా మనం ఇచ్చిన లాస్ట్ 2-3 డేస్ అప్డేటు, అలాగే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసి ఎప్పటి నుంచో ఫాలో అవుతున్న వాళ్ళకి ఆ రన్నింగ్ మూమెంట్ చూసే ఉంటారు. సో కాబట్టి క్లియర్గా బయింగ్ అనేది కళ్ళకి కొట్టొచ్చినట్టుగా అనిపించింది కదా. కాబట్టి మార్కెట్ ఏంటంటే ఓవరాల్గా పైకే వెళ్తుంది. సో మనం నిన్న కూడా క్లియర్గా చెప్పింది ఏంటంటే ఈ లెవెల్కి వచ్చినా పైకి వెళ్ళిద్ది, ఈ లెవెల్కి రాకుండా అయినా పైకి వెళ్ళిద్ది. సో కానీ పైకి వెళ్ళటం అయితే కన్ఫామ్. ఈ లెవెల్కి వచ్చి పైకి వెళ్తుందా, రాకుండా పైకి వెళ్తుందా, అది రన్నింగ్లో చూడాలి తప్ప ఓవరాల్గా పాజిటివ్ ట్రెండ్ నడుస్తున్నప్పుడు ఇలాంటి రీట్రేస్మెంట్స్ అనేవి ఖచ్చితంగా ఆపర్చునిటీ అవుతాయి అని చెప్పి నొక్కి ఒకరి నుంచి చెప్పాము కదా. చూడండి, ఇక్కడ గ్యాప్ అప్ ఎలా వెళ్ళింది, ఇంత అగ్రెసివ్గా వెళ్ళింది. ఫాలో అవుతున్నప్పుడు చాలా స్లోగా వచ్చింది, అక్కడే అర్థం కావాలి కదా. సో ర్యాలీ అలా. అలాగే ఏంటంటే మ్యాక్రో డేటా ఏంటి, ఇండియా పాకిస్తాన్ సీజ్ ఫైర్ దగ్గర నుంచి మార్కెట్ పాజిటివ్గా టర్న్ అయింది. అంతకుముందు యుద్ధం అనే భయంతో ఏంటంటే కాస్త తటపటాయించారు, గ్యాప్ డౌన్ కూడా చేశారు. కానీ సీజ్ ఫైర్ అప్డేట్తో ఏంటంటే ర్యాలీ అయింది. సో గ్యాప్ అప్ అయింది. ఇక్కడ ఆర్డర్స్ ఉంటాయని చెప్పాను. అలాగే ఈ గ్రీన్ క్యాండిల్ టేల్ కింద బయర్ ఉంటాడు. చూడండి, యాక్చువల్గా ఈ టేల్స్ని సపోర్ట్ అనుకుంటారు చాలామంది. మనం చాలాసార్లు డిస్కస్ చేసాము, మరొకసారి చెప్తున్నాను. ఈ టేల్స్ని సపోర్ట్ అనుకుంటారు, ఈ టేల్స్ని ఇలా డ్రా చేసుకొని సపోర్ట్ అనుకుంటారు. కానీ యాక్చువల్గా టేల్స్ ఫామ్ అయ్యాయంటే అక్కడ ఉన్న బయార్డ్స్ క్లియర్ అయ్యాయని అర్థం. సో ఏదైతే టేల్ ఉందో దానికన్నా కింద స్పేస్ కనిపిస్తుందనంటే అక్కడ ఓట బాగుందని అర్థం, అంతే కదా. ఈ క్యాండిల్ లో పడింది అని అంటే సో అక్కడ డిమాండ్ ఉన్నట్లే కదా. కానీ ఆ లో కన్నా కింద ఇంకా బాగా డిమాండ్ ఉన్నట్లు కదా. ఆ లో దాకా ఉన్న ఆర్డర్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అయి ఉంటాయి.
అర్థమవుతుందా? కాబట్టి ఎగ్జిక్యూట్ అవ్వని పెండింగ్ ఆర్డర్స్ ఎక్కడ ఉంటాయి అంటే ఈ క్యాండిల్ లో ఉంటాయి, అంతే కదా. అలాగేనంటే ఈ గ్యాప్లో హెవీగా బై ఆర్డర్స్ ఉంటాయని చెప్పాను. కాబట్టి సో ఒకవేళ ఇప్పుడు చూడాలంటే ఈ వీడియో చూడండి, 2 days బ్యాక్ మనం పోస్ట్ చేసిన వీడియో చూడండి, మీకు ఆ లాజిక్ అంతా కూడా క్లియర్గా అర్థమవుతుంది. నేను ఎండ్ కార్డ్లో మీకు ఇది కనిపిస్తుంది, క్లిక్ చేసేసేయండి. క్లిక్ చేస్తే మీరు దానికి సంబంధించిన లాజిక్ అనేది క్లియర్ కట్గా చూస్తారనమాట. సో దట్ ఏంటంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది ఎందుకు బయింగ్ వచ్చింది అనేది. ఎందుకంటే జరగకముందు చూసాం కదా అది. కాబట్టి సో ఐ హోప్ మీకు బాగా అర్థమైందని ఆశిస్తున్నాను. ట్రెండ్ పాజిటివే. సో చెప్తున్నాను, మధ్యలో 1-2 days వస్తే మళ్ళీ మీరు మారిపోతారు, కానీ నేను మారను. మ్యాక్రో డేటాలో అన్న చేంజ్ ఉండాలి, లేకపోతే ఏంటంటే ఇక్కడ పడుతున్న విధానం క్యాండిల్ హిట్టింగ్లో బాగా డీవియేషన్ ఉండాలి. సో హిట్టింగ్ అంటే బాగా పడ్డాక కాదు, పడేటప్పుడే మనకు అర్థమవుతుంది. కాబట్టి ఓవరాల్గా బ్రాడ్ వ్యూ పైకి. కాబట్టి సో మళ్ళీ ఏదైనా చిన్న చిన్న డిప్స్ వచ్చినా రాకపోయినా సో ఈ రీసెంట్ హైని దాటి మార్కెట్ అనేది ఏంటంటే పైకి ఎగబాగుతుంది. 25,400, 300 అటువైపు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి అనమాట. రేపొద్దున నేను బై చేసుకుంటాను మీరు చెప్పారు కదా, నేనేం చెప్పను. మేమేంటంటే ఇక్కడ ఉంది ఏంటంటే మీకు గైడ్ చేయడానికి ఏ ఏరియా నుంచి ఆర్డర్లు ఎగ్జిక్యూట్ అవుతున్నాయి, ఏ ఏరియా డిమాండ్ ఉంది, ఆ ఏరియాస్ని ఎట్లా ఐడెంటిఫై చేయాలి, ఎఫ్ఐఎస్ స్ట్రాంగ్ బై ఆర్డర్స్ ఏంటి, వాటిని బట్టి మీకు నేర్పిస్తుంటాను. 6 months చూడండి, నేర్చుకోండి. దాని తర్వాత నేను ఎప్పుడైనా మనీ మేనేజ్మెంట్ వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నప్పుడు, మనీ మేనేజ్మెంట్ కానీ ఏదైనా క్యాండిల్ స్టిక్స్ మీద వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నప్పుడు అటెండ్ అవ్వండి. సో ఫ్రీగానే కదా అవన్నీ. కాబట్టి అలాంటి అటెండ్ అయితే మీకు ఉపయోగపడతాయి. దాని నాలెడ్జ్ గెయిన్ చేసి 6 months తర్వాత ఓన్గా మీరు కొన్నాళ్ళు ప్రాక్టీస్ చేసి దాని తర్వాత అప్పుడు మీరు స్లోగా ట్రేడింగ్ స్టార్ట్ చేయాలి. అంతేగాని వీడియోలు చూసి ఎగబడి చేయొద్దు. టిప్ కోసం ఎప్పుడు ఛానల్ చూడొద్దు అనమాట. మన ఛానల్ ఎస్పెషల్లీ టిప్ కోసం చూడొద్దు. నేర్చుకుంటాను అంటే కనుక టన్నుల కొద్ది నాలెడ్జ్ అయితే కనుక ఖచ్చితంగా ఇచ్చే ప్రయత్నం అనేది చేస్తాను అని చెప్తాను. అలాగే మీలో ఎవరికైనా కానీ డీమ్యాట్ అకౌంట్ అట్లాంటివి లేకపోతే కనుక, ట్రేడింగ్ డీమ్యాట్ అకౌంట్ లేకపోతే ఇక్కడ ఏంజల్ లింక్ ఇచ్చాను చూడండి. 10 minutesలో అకౌంట్ ఓపెన్ అవుతుంది. మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేసి డీటెయిల్స్ ఇస్తే ఒకసారి అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. సో చేస్తే మిమ్మల్ని గ్రూప్లో యాడ్ చేస్తాము. వాళ్ళు ఏదైనా వెబినార్లు కండక్ట్ చేస్తుంటే బ్రోకింగ్ వాళ్ళు మీకు ఇన్ఫామ్ చేస్తాను. అలాగే మీకు ఏదైనా టాపిక్ ఉండి మీరు స్పెసిఫిక్గా మేము బిగినర్స్ మాకు ఇది కావాలి అని అంటే ఎక్కువ మంది అడుగుతుంటే ఆ టాపిక్ గురించి వాళ్ళ చేత కానీ లేకపోతే నేను కానీ వెబినార్లు కండక్ట్ చేసే ప్రయత్నం అనేది చేస్తాను. కాబట్టి అకౌంట్ లేని వాళ్ళు మాత్రమే సో ఈ అకౌంట్ క్రియేట్ చేసుకోండి. ఇక్కడ బ్రాండెడ్ ప్లేస్ చేశాను. ఏంజల్ వన్ అంటే మంచి బ్రాండ్ అకౌంట్. అలాగే పర్ ట్రేడ్ 20 rupees మాత్రమే, అంటే తక్కువగా ఛార్జ్ చేస్తున్నారు. డిస్కౌంటెడ్ బ్రోకింగే కదా, డిస్కౌంటెడ్ బ్రోకింగ్లో మంచి బ్రోకింగ్ కంపెనీ అది, అందుకే నేను ప్లేస్ చేశాను అక్కడ. చూడండి సార్, ప్రధానంగా ఈరోజు మార్కెట్కి సపోర్ట్ చేసింది అయితే కనుక రిలయన్స్ ఇండస్ట్రీస్ అని చెప్పచ్చు. అలాగే అదానీ పోర్ట్స్ వాళ్ళు కూడా కావచ్చు. చూడండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, రిలయన్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, టీసీఎస్, ఐసిఐసిఐ బ్యాంక్, ఇన్ఫోసిస్ ఎట్లాంటి స్టాక్స్ని చూడండి. నిఫ్టీ హెవీ వెయిటెడ్ స్టాక్స్ కాబట్టి అవి ఎటు వెళ్తున్నాయో మార్కెట్ గమనం కూడా అటే ఉండే అవకాశాలు ఉంటాయి. అదనమాట. ఇంట్రాడే చేసే వాళ్ళు కూడా ఇనీషియల్ మూమెంట్స్లో రిలయన్స్ని, హెచ్డిఎఫ్సి బ్యాంకు, టీసీఎస్, ఐసిఐసిఐ బ్యాంక్ ఇట్లాంటి వాటిని చూడాలి మీరు. సో ఫస్ట్ 15 minutesలో అవి చూసి వాటిలో కదలికలు జాగ్రత్తగా చూస్తే ఓవరాల్గా ఎటుపోతుందనే తెలుస్తుంది అనమాట మార్కెట్. సో ఇక్కడ ఇంతకీ ఉన్న న్యూస్ అప్డేట్ ఏంటంటే ఇక్కడ చూడండి, రైజింగ్ నార్త్ ఈస్ట్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2025. సో మీట్లో ముఖేష్ అంబానీ గారి స్పీచ్ అనమాట. దాంట్లో ఏంటంటే 75,000 crores దాకా నెక్స్ట్ 5 yearsలో నార్త్ ఈస్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తామని చెప్తున్నారనమాట. అలాగే ఫోకస్ ఆన్ ఇంక్రీజింగ్ సోలార్ పవర్ జనరేషన్ ఇన్ ద రీజన్, అంటే గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ వైపు వెళ్తున్నారనమాట. సో కాబట్టి దీంతో ఏంటంటే స్టాక్ మార్కెట్కి బలము, రిలయన్స్కి కూడా బలం వచ్చింది అని చెప్పచ్చు అనమాట. ఇది ఒక న్యూస్ అప్డేట్గా చూడండి అని చెప్తాను. సో అలా చూడండి. అలాగే అదానీ గ్రూప్ వాళ్ళు ఏంటంటే 50,000 crores నార్త్ ఈస్ట్ ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ చేయబోతున్నారంట నెక్స్ట్ 10 yearsలో, గౌతమ్ అదానీ గారు చెప్పారనమాట. సో ఇలాంటి అప్డేట్స్తో ఏంటంటే మార్కెట్లో మంచి బజ్ నడిచింది అని చెప్పచ్చు. చూడండి, అలాగే సుబ్రోస్కి సంబంధించి వాళ్ళు మేనేజ్మెంట్ కామెంట్స్ చూడండి. 25లో మంచిగానే పర్ఫామ్ చేశామని చెప్తున్నారు. అలాగే ఎక్స్పెక్ట్ గ్రోత్ మూమెంటం టు కంటిన్యూ ఇన్ ఫైనాన్షియల్ ఇయర్ 26 అని చెప్తున్నారు. సో అలాగే మారుతీస్ ఈ విటారా, ఎలక్ట్రానిక్ విటారా లాంచ్ అనేది వాళ్ళకి హెల్ప్ అవుతుందనే పాయింట్లో చెప్తున్నారు. ఎందుకంటే ఇంక్రీజ్ ద గ్రీన్ మొబిలిటీ రెవెన్యూ దిస్ ఇయర్ అని చెప్తున్నారు సుబ్రోస్ వాళ్ళు. అర్థమవుతుందా? సో కాబట్టి మనం చాలాసార్లు డిస్కస్ చేసాము సుబ్రోస్ యొక్క కంపెనీ గురించి. నేను 10 years డేటా అలా చాలాసార్లు చూపించాను. ఈ Q2, Q3లో చాలా కంపెనీలు డల్ అయినా కూడా ఈ కంపెనీ డల్ అవలా, కానీ నిఫ్టీ పడిపోయినప్పుడు ఇది కూడా పడింది కదా. అలాంటప్పుడు నేను చాలాసార్లు లోయర్ లెవెల్లో చూడండి, ఒకసారి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి కనుక్కోండి అని చెప్పాను గతంలో. అర్థమవుతుందా? భవిష్యత్తులో మళ్ళీ మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కోసం మళ్ళీ
చెప్తానన్నమాట. చూడండి సార్, ప్రతిరోజు మీ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తుంటే మేము నిఫ్టీ గురించి ఎక్కువ చెప్తున్నారని అంటున్నారు. చూడండి సార్, ఇన్వెస్ట్మెంట్ చేసే సమయంలో, ఇన్వెస్ట్మెంట్ మీద ఫోకస్ చేయాల్సిన సమయంలో మార్కెట్ బాగా కరెక్షన్స్ వచ్చినప్పుడు లేదా స్టాక్స్ గురించి బాగా మనకి ప్రోస్ కాన్స్ బాగా కనిపిస్తున్నప్పుడు నేను చాలాసార్లు ఇన్వెస్ట్మెంట్ స్టాక్స్ గురించి మాట్లాడుతుంటాను. కాకపోతే ఇన్వెస్ట్మెంట్ అంటే ఎవ్రీడే చేసేది భోజనం కాదు. అది సంవత్సరం మొత్తం మీద 3-4 స్టాక్స్ దొరికితే ఎక్కువ బుల్ మార్కెట్లో. అలాగే మార్కెట్ కరెక్షన్స్లో బాగానే ఫోకస్ చేస్తూ ఉన్నాము. ప్రోస్ కాన్స్ డిస్కస్ చేస్తా, మిమ్మల్ని ఒకసారి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి డిస్కస్ చేయమని చెప్తా. నేను కూడా నా వంతు నాలెడ్జ్ ఇవ్వాల్సింది ఇస్తున్నాను. మీ అందరికీ తెలిసిందే కదా, ఎవ్రీడే ఉండదు. ఎవ్రీడే ఉండేది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీయే కదా. సో ఇన్వెస్టర్లే కాదు, మన దాంట్లో ట్రేడర్లు కూడా ఉంటారు. కాకపోతే ఏంటంటే కరుడు కట్టిన ట్రేడర్స్ అనమాట వాళ్ళు. అంటే కక్కా ముక్కి తిని బాగా దెబ్బలు తిని వెతుక్కుంటా మన ఛానల్కి వచ్చి స్టిక్ అయి ఉంటారు అనమాట. మన ఛానల్కి రావటం లేటు అవుతుంది, కానీ వచ్చినాక ఎక్కడికి వెళ్ళరు. వస్తే ఒక జన్మ అనమాట. సబ్స్క్రైబ్ చేసే ముందు ఆలోచిస్తారు, కానీ వచ్చిన తర్వాత ఏంటంటే అతుక్కుపోతారు అనమాట. ఎస్పెషల్లీ ట్రేడర్లు, లేకపోతే కరుడు కట్టిన ఇన్వెస్టర్స్, కరుడు కట్టిన ట్రేడర్స్, అదనమాట కదా. కాబట్టి సో అది ఆలస్యం అవుతుందేమో కానీ రావటం పక్కా అనమాట ఈ ఫీల్డ్లో ఉండేవాళ్ళు. సో అందువల్ల ఏంటంటే వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. కాబట్టి ఏంటంటే నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మూవ్స్ మనకు డైలీ ఉంటాయి కాబట్టి చెప్పుకుంటాం. కానీ ఇన్వెస్ట్మెంట్స్ మీద ఫోకస్ చేయాల్సిన స్టడీ స్టాక్స్ ఏంటంటే డైలీ ఉండవు. ఎవ్రీ మంత్ ఒకటి చెప్పండి, ఎవ్రీడే ఒకటి చెప్పండి అంటారు. అర్థమవుతుంది, ఇదేం బఠానీలు కాదు పంచడానికి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి అని చెప్తాను. చూడండి, అలాగే హెచ్ఎస్బీసీ వాళ్ళు ఐటీసీ గురించి చెప్తున్నారు. నిన్న చూశారు కదా రెవెన్యూ ఎలా పెరిగిందో, అండ్ ప్రాఫిటబిలిటీ పెరిగింది. సో రెవెన్యూ పెరిగింది, ప్రాఫిటబిలిటీ బాగా పెరిగింది కదా. సో అలాగే సిగరెట్స్ డెలివరీడ్ ఏ స్టేబుల్ 6% ఇయర్ ఆన్ ఇయర్ రెవెన్యూ గ్రోత్ అని చెప్తున్నారు. సో ఐటీసీ అంటే బాగా డిపెండ్ అయి ఉంది కదా సిగరెట్ అంటే టొబాకో మీద. సో కాబట్టి ఇలాంటివన్నీ చూసి వాళ్ళు ఏంటంటే టార్గెట్గా 510 ఇచ్చారు. హెచ్ఎస్బీసీ వాళ్ళ రేటింగ్ అప్డేట్గా చూడొచ్చు అనమాట దాన్ని, ఐటీసీకి సంబంధించి. చూడండి, అలాగే నోమ్రా వాళ్ళు ఏంటంటే మనకి న్యూట్రల్ అని చెప్తా టార్గెట్ ప్రైస్ని కట్ చేశారనమాట. Q4 బిలో ఎస్టిమేట్స్ అని చెప్తున్నారు. యూఎస్ రెవెన్యూ లో అని చెప్తున్నారు. అలాగే ఫైనాన్షియల్ 26 సంబంధించిన సేల్స్ గ్రోత్ గైడెన్స్ అనేది వీళ్ళు అనుకున్న ఎస్టిమేట్స్ కన్నా తక్కువ ఉందంట. అండ్ అలాగే బిలో ఎస్టిమేట్స్ అండ్ సజెస్ట్ రైజ్ ఇన్ ఇన్వెస్ట్మెంట్స్ అని చెప్తున్నారు. సో అలాగే ఈ అప్డేట్స్ అన్నీ చూడండి. ఈ రెవెన్యూ గ్రోత్లో గైడెన్స్లో డల్ ఉంటాం, Q4 డల్ ఉండటంతో ఇవి న్యూట్రల్గా వీళ్ళు స్టాండ్స్ తీసుకున్నారనే విషయం అర్థమవుతుంది. సన్ఫార్మాకి సంబంధించిన అప్డేట్ వాళ్ళు ఇస్తున్న టార్గెట్ ప్రైస్ 1970 అనేది కనిపిస్తుంది. చూడండి, అలాగే ఎల్ఎన్టీకి సంబంధించి ఇండియా ప్లానింగ్ టు అలౌ ఫారిన్ ఫర్మ్స్ అంట, ఇంక్లూడింగ్ యూఎస్ టు బిడ్ ఫర్ ద గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ ఆన్ సో రెసిప్రోకల్ బేసిస్. సో అయితే ఇక్కడ దీనివల్ల ఏంటంటే ఎల్ఎన్టీకి కాంపిటేటర్స్గా వస్తారు కదా. సో దానివల్ల ఏంటంటే ప్రాజెక్టులు ఫారిన్ కంపెనీస్కి పోయే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎల్ఎన్టీ రెవెన్యూ మీద ఇంపాక్ట్ పడుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో అదే నీటి న్యూస్గా చక్కర్లు కొడుతుంది మార్కెట్. చూడండి, ఇప్పటిదాకా మనం చెప్పిన వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగే చూడండి, పరాస్ డిఫెన్స్ ఈ స్టాక్ ఏంటంటే ఇజ్రాయిల్స్ హెవెన్ డ్రోన్స్తో ఏంటంటే జాయింట్ వెంచర్ అనమాట. సో టు బిల్డ్ లాజిస్టిక్స్ ఇన్ డ్రోన్స్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా అని పాయింట్ ఆఫ్ వ్యూలోనే. అలాగే రీసెంట్గా పాకిస్తాను మీద మనం చేసిన ఆపరేషన్ సింధూరు, దాని తర్వాత నరేంద్ర మోడీ గారు చెప్పారు కదా ఓన్గా మనమే మ్యానుఫ్యాక్చరింగ్ చేద్దాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారు కదా. ఇప్పుడు మన టెక్నాలజీని ఆ కంపెనీతో వాడుకుంటూ మనం ఓన్గా గ్రో అవుతాం అనమాట ఇజ్రాయిల్ కంపెనీతో. ఇజ్రాయిల్ ఎంత ఫేమస్ తెలుసో మీకు తెలుసు కదా, ఆ డిఫెన్స్ సిస్టమ్ వల్లే మన మీద డ్రోన్స్ పడలేదు. సో కాబట్టి అలాగేంటంటే ఈ అప్డేట్తో ఏంటంటే ఆ కంపెనీకి మంచి ఉపయోగం ఉంటుంది. అది న్యూస్ అప్డేట్గా చూడండి అని చెప్తాను. అలాగే మనకి టీవీఎస్ మోటార్స్ ఓఆర్ క్యాబ్స్ అంట టు డిప్లాయ్ 500 ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ ఇన్ తమిళనాడు. సో ఇది టీవీఎస్కి సంబంధించిన న్యూస్ అప్డేట్గా చూడొచ్చు అని చెప్తాను. చూడండి సార్, బ్యాంక్ నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఈ లోస్ కట్ అయితే ఇంకా మంచి స్ట్రాంగ్ బయింగ్ వచ్చేది. ఆ లోస్ కట్ అవ్వకుండానే బయింగ్ వచ్చింది బికాస్ ఆఫ్ ది నిఫ్టీ బయింగ్ జరుగుతుంది కాబట్టి మేజర్ సెక్టార్ ఇది. మొమెంటం అంతా బాగుంది కాబట్టి ఏంటంటే పాజిటివ్ వైబ్స్ నడుస్తున్నాయి కాబట్టి పాజిటివ్ వైబ్ బ్యాంక్ నిఫ్టీలో నడిచింది. కొద్దిగా డిప్ అవ్వకపోయినా ఈ రీసెంట్ హైని దాటే ప్రయత్నం చేసి ఈ హైని కూడా దాటే ప్రయత్నం అనేది బ్యాంక్ నిఫ్టీ చేస్తుందన్నమాట. మధ్యలో ఏదైనా మ్యాక్రో డేటాలో ఏదైనా తేడా ఉంటే టెలిగ్రామ్ గ్రూప్లో ఇస్తాను అప్డేటు. అలాగే నైటు ఈవినింగ్ వీడియోస్ ద్వారా అప్డేట్ ఇస్తాను. అందుకనే మన ఛానల్ సబ్స్క్రైబర్స్కి అలాగే టెలిగ్రామ్ గ్రూప్ మెంబర్స్కి ఏంటంటే మార్కెట్లో ఏదైనా బ్రాడ్ పిక్చర్లో తేడా ఉంటే నేను అప్డేట్ చేస్తాను. ఇప్పుడున్న థింగ్స్కి డైరెక్షన్ పాజిటివే, బ్రాడ్ డైరెక్షను అంటే ట్రెండ్ పాజిటివ్. కానీ మ్యాక్రో డేటాలో డీవియేషన్ ఉంటే లేదా క్యాండిల్ హిట్టింగ్లో తేడా ఉంటే మీకు చెప్తాను.
సో చిన్న డ్రాప్ అవ్వగానే నేను భయపడను, మీ అందరికీ తెలిసిందే కదా. ఎప్పుడైనా ఈ వీక్లో ఎప్పుడైనా ఒక్కసారైనా కానీ మార్కెట్ యొక్క ట్రెండ్ నెగిటివ్ అని ఎప్పుడైనా మాట్లాడానా? మార్కెట్లో డిప్స్ వచ్చాయి, కానీ ప్రతి డిప్ అప్పుడు కూడా నేను పాజిటివ్గానే ఉన్నాను. కానీ ఒక్కడే పడిపోవడం, 2 days పడిపోగానే నెగిటివ్గా మారుతారు. అక్కడే ఆ ఒక్క చిన్న డిఫరెన్సే, కానీ అదంత ఈజీ థింగ్ కాదు. అందుకే మీకు నేర్పించే ప్రయత్నం చేస్తున్నాను, అర్థమవుతుందా? అది. సో మీరు లాస్ట్ 7 వీడియోస్ లైన్గా పెట్టుకొని చూడండి. చాణక్య స్టాక్ ట్రేడర్స్ లేదా మన మిరాకిల్లో 2 కలిపి లాస్ట్ 7 వీడియోస్ చూడండి. మీకు క్లియర్ కట్గా అర్థం అవుద్ది అనమాట, ఎక్కడ మనం డీవియేషన్ అవ్వాలి, ఎక్కడ అవ్వకూడదు అని. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ సీజ్ ఫైర్ అయిన తర్వాత మనం బ్రాడ్ పిక్చర్ పైకని మాట్లాడాము. దాని తర్వాత మార్కెట్లో ఆర్డర్లు దొరక్క రిటైల్ పీపుల్ పాజిటివ్ బస్లోకి వెళ్ళినప్పుడు ఇన్స్టిట్యూషన్స్ ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటూ ఉంటారు. దానివల్ల డిప్ అవుతూ ఉంటాయి. గ్లోబల్ క్యూస్లో చిన్న చిన్న అలజీల వల్ల డిప్ అవుతూ ఉంటాయి. కానీ బ్రాడ్ పిక్చర్ అంటే పైకి వెళ్ళాలని ఇంటెన్షన్ మారదు. ఇన్స్టిట్యూషన్స్ ఓవరాల్గా పైకి వెళ్ళాలని ఇంటెన్షన్ మారదు. అట్లాగేంటంటే 2-3 days ఇట్లా మొబ్బట్టినట్టుంటే వర్షం పడిపోతుంది, మార్కెట్ పడిపోతుంది అనుకుంటారు రిటైల్ పీపుల్. కానీ అలాంటప్పుడే మంచి స్ట్రాంగ్ క్యాండిల్స్ పడతాయి. మీరు ఎప్పుడైనా చూడండి, స్ట్రాంగ్ క్యాండిల్ పడే ముందు రెడ్ డాట్లు ఉంటాయి, లేదా స్తబ్దుగా ఇట్లాంటివి ఉంటాయి. చూడండి, రెడ్ డాటు 1, 2, 3, 4, సో ఇట్లా ఇలా ఇలా స్తబ్దుగా ఉంటాయి. అప్పుడు ఏంటంటే రిటైల్ పీపుల్ ఏంటంటే ఇన్యాక్టివ్ వెళ్ళటం, సెల్ ఆఫ్లో వెళ్తారు. ఈ ఎక్కువగా సెల్ ఆర్డర్స్ రిలీజ్ చేయడం వల్ల రిటైల్ పీపుల్ ఇన్స్టిట్యూషన్స్ బై ఆర్డర్స్ ఫిల్ చేసుకొని పైకి వెళ్ళడానికి, ఇలాంటి స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్స్ పట్టడానికి అవకాశం దొరుకుతుందన్నమాట. మీరు ఎప్పుడైనా చూడండి, ఇట్లా డ్రాప్స్ ఉంటాయి మంచి స్ట్రాంగ్ ర్యాలీస్ వచ్చే ముందు, అర్థమవుతుందా? చూడండి, ఇలా ఇలా డ్రాప్స్ ఉంటాయి స్ట్రాంగ్ బుల్ క్యాండిల్ పడేటప్పుడు, స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ పడేటప్పుడు. సో అర్థమవుతుందా? అది. సో కాబట్టి ఇలాంటప్పుడు మీరు బ్రాడ్ పిక్చర్ మైండ్లో పెట్టుకొని ఎక్కడి నుంచి టర్న్ అవుతుంది, ఎక్కడ ఇలాంటి గ్రీన్ క్యాండిల్ పడే అవకాశాలని చూస్తే చాలు. అందులో నేను మీకు క్లియర్ కట్గా చెప్తున్నా కదా. నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే ఇంకా అరటికాయ తొక్క ఒలిచి నోట్లో పెట్టినట్టు చెప్పాను. ఏమని అంటే, ఈ క్యాండిల్ లో కిందన్న బైర్ యాక్టివేట్ అవుతాడు, లేదా ఈ జోన్లో అయితే కనుక చెప్పే పనే లేదు, శివగామి. అర్థమవుతుందా? పూనకం వచ్చినట్టు వచ్చేది బయింగ్ ఈ జోన్ తగిలితే కనుక. ఈ జోన్ తగిలితే 1000 పాయింట్లు డైరెక్ట్గా వెళ్ళేది. ఇప్పుడైనా వెళ్ళచ్చు, అర్థమవుతుందా? 1000 పాయింట్స్ కాకపోతే. సో ఇక్కడ తగిలితే ఏంటంటే 1000-1500 అట్లా టకటకటక వెళ్ళిపోద్ది. సో మ్యాక్రో డేటాలో డీవియేషన్ లేకుండా ఉందా లేదా అది చూసుకుంటూ ఉండాలి, అర్థమవుతుందా? అందుకే కదా నేను టెలిగ్రామ్ అప్డేట్ ఇచ్చేది. నేను మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి మీరు ఫ్రీ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలంటే, సబ్స్క్రైబ్ అయిన తర్వాత ఏంటంటే ఇక్కడ ఫ్రీ టెలిగ్రామ్ లింక్ మీకు ఇచ్చాను. నేను ఎటువంటి మనీ ఛార్జ్ చేయను, నాకు అంత అవసరం లేదు, అర్థమవుతుందా? మీరు నేర్చుకోండి కాన్సెప్ట్ చాలు. డిమాట్ లేకపోతే మన లింక్ ద్వారా అకౌంట్ క్రియేట్ చేసుకోండి. మీరు బాగా బిగినర్ అయితే ఆ వెబినార్లు కూడా మీకు పనికొస్తాయి. అందుకే నేను అప్పుడప్పుడు చెప్తుంటాను, అంతే. అంతకంటే ఏం కావాలి చెప్పండి? అది. రోజు ఎగబడకండి. ప్రొఫెషనల్ ట్రేడర్ ఎప్పుడు కూడా ఎగబడరు, అర్థమవుతుందా? చూడండి, ఇప్పుడు క్రికెట్ ఉంది, ప్రతి బాలు గుడ్డది చేలో పడేట్టు పిచ్చి పిచ్చిగా ఓపం కదా మనం. కాస్త ప్రొఫెషనల్గా ఆడేవాళ్ళు ఏంటంటే మనం లెంత్ బాల్ పడుతున్నప్పుడు డిఫెన్స్ చేసుకుంటా, ఆడుకుంటా, సింగిల్ టూల్ తీసుకుంటా, కాస్త స్టడీ అయిన తర్వాత కొట్టుడు స్టార్ట్ అవుద్ది, అంతే కదా? అంతే. ఈ స్టాక్ మార్కెట్లో కూడా ఏంటంటే అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి, అంతేగాని రోజు ఎగబడితే మీరేదో రోజు సిస్టమ్ ముందు కూర్చున్నారు కదా అని చెప్పి స్టాక్ మార్కెట్ ఏమి అక్కడ మీకు ప్రసాదం పెట్టదు, అర్థమవుతుందా? అది ఇచ్చే రోజు ఏంటంటే గట్టిగా ఇస్తుంది. కాబట్టి ఏంటంటే అలాంటి పాయింట్ల కోసం చూడాలి. మనం వేస్తే అడుగు పిడుగులాగా ఉండాలి. అట్లాంటి వాటి కోసం చూడండి. ఒక్క ట్రేడ్తో 500 పాయింట్లు, ఒక ట్రేడ్తో 400 పాయింట్లు, అట్లాంటి మూవ్స్ కోసం చూడండి. వెయిట్ చేయాలి, అంతే కదా? పులి రోజు వేటాడదు కదా, 10 రోజులకో 15 రోజులకో వేటాడుద్ది. ముసలు తెలుసు కదా, మనం పులికి సింహాలు కూడా కదా, మనం ముసలు లాంటి వాళ్ళం. ఆకలి ఎక్కువ, ఓపిక ఎక్కువ, దప్పిక ఎక్కువ, నీళ్ళలో వెయిట్ చేస్తాం, కానీ వస్తే ఏనుగునైనా పీనుగు చేస్తాం. కాబట్టి అట్లా ఉండాలి. అలా ఆచితూచి ఉండేలాగుంటే మన ఛానల్ మనకు వస్తుంది. రోజు సపోర్ట్, రెసిస్టెన్స్, మూవింగ్ యావరేజ్ ఇట్లాంటివి నేను స్టార్టింగ్లో ఆలోచించేవాడిని. బిగినర్ థింకింగ్ అది, అలా ఆలోచించేవాడిని. కానీ ఓవరాల్గా నా ఓన్ అబ్జర్వేషన్ పెంచుకొని చెప్తున్నాను. సో నేను మీకు ఇచ్చే థింగ్స్ అదంతా కూడా ఏంటంటే నా ఓన్ అబ్జర్వేషన్తో డిఫైన్ చేసుకున్న థింగ్స్ అవన్నీ. అందుకే మీకు ఆ క్యాండిల్లో కింద బయర్ యాక్టివేట్ అవుతాడు, ఇక్కడ బై ఆర్డర్స్ ఉంటాయి అనేది అర్థమవుతుందా? అది ఆ అబ్జర్వేషను దాంతో థింగ్తో మీకు కాన్సెప్ట్ అనేది నేర్పించే ప్రయత్నం చేస్తున్నాను. కాబట్టి నేర్చుకునే ప్రయత్నం చేస్తే మీకు మన ఛానల్ అనేది టన్నుల కొద్ది నాలెడ్జ్ ఇస్తుంది అని చెప్పి చెప్తాను. సో అది ఫ్రెండ్స్, మరి మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ అండి. నిన్నటి వీడియో, సో అంటే మీరు ఇవాళ ర్యాలీని నిన్నే ఊహించారనమాట మీరు. ఎందుకనంటే నిన్నటి వీడియోకి సో వ్యూస్ తక్కువ, లైక్స్ ఎక్కువ వచ్చినాయి. అంటే అలాగే కామెంట్లు కూడా చూడండి, మంచి మంచి కామెంట్లు ఇచ్చారు. పోవటం అనేది కాదు, కాన్సెప్ట్ అర్థమవుతుంది అనేది చూస్తున్నాను ఆ కామెంట్ల ద్వారా. సో అలాంటివి చూస్తున్నప్పుడు నాకు చెప్పబుద్ధి అవుద్ది అనమాట. ఎందుకనంటే మనది చెప్పేది రీచ్ అవుతుందిరా బాబు అనిపిస్తుంది. అంటే ఇంతకుముందు
మీరు ఇలాంటి కామెంట్లు కొట్టకున్నప్పుడు ఏంటంటే ఓకే, మనం ఎక్కడో సింక్ చేయలేకపోతున్నాం, మనం చెప్పే డెప్త్ వల్ల వాళ్ళకి మినిమం నాలెడ్జ్ కొంతమందికి లేకపోవడం వల్ల అర్థం కాక సోది అని చెప్తున్నారు. కానీ నేను చాలా డెప్త్ చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. మరి వీళ్ళకి ఎలా కన్వే చేయాలి, ఇంకా ఎలా చేయాలి వీడియోస్ అని అనుకునేవాడిని. కానీ దాని తర్వాత ఇప్పుడు ఈ రీసెంట్గా ఏంటంటే నేను ఈ పెయింటింగ్ తీసుకొని ఇట్లా ఆర్డర్లు ఉంటాయి, ఈ పాయింట్లు ఉన్నాయి, ఈ లైన్లు చూడండి, నెంబర్లు చూడండి, ఈ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే ఇట్లాంటివి బాగా రీచ్ అవుతున్నాయి అనే విషయం నాకు అర్థమవుతుంది అనమాట. కాబట్టి అది సో ఎనీవే మీరు ఏదైనా కానీ మీకు ఆ థింగ్స్ మనకు సింక్ అవుతుంది, ఆ వైబ్రేషన్ కుదురుతుంది అనమాట. సో అదనమాట కదా. సో అలాగేంటంటే వీడియో క్లోజ్ చేసే ముందు ఆ డిస్క్లైమర్ చూడండి. ఎందుకంటే మేము చెప్పేవన్నీ కూడా నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చేరవేస్తాం. అంతేగాని మీరు ఓన్గా చేసుకోవాలి రీసెర్చ్, లేకపోతే మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ కలిసి మాత్రమే డెసిషన్ తీసుకోవాలి, అంతే కదా. జస్ట్ నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పే ప్రయత్నమే చేస్తున్నాం అనమాట. అది బాయ్ ఫ్రెండ్స్. మనం వీకెండ్ వీడియోలో సండే వీడియోలో కలుద్దాం. గుడ్ డే.